హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యానికి ఇన్ఫినిటీ. వేరుశనగ చెట్లు అయితే అన్నీ పీకేశారండి. చూడండి, ఇక్కడ వచ్చేసి పంట మొత్తం ఇక్కడే ఉంది. చాలా బాగా ఎండిపోయిందనమాట. ఇక మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదండి, అప్పట్లో అయితే లేవు కదా మనకి. నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. కాయలు వేరుగా, ఆకైతే వేరుగా. చూడండి, ఆకు వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. మిషన్లో నుంచి వేరు చేసిన శనక్కాయలన్నీ ఒక ట్రాక్టర్లోకి అయితే వేశారనమాట. చూడండి, ఇలాగ పెద్దగా పట్టలు అయితే వేసామన్నమాట. ఆ పట్టల పైన బాగా పలుచుగా వేసేసి ఇలా దున్నడం అంట. కాళ్ళతోనే దున్నుతున్నారనమాట మా ఆయన. చూడండి, పిల్లలైతే ఇక్కడ అడ్డు అడ్డు వస్తున్నారనమాట వాళ్ళ డాడీకి అయితే. వీళ్ళని చూసినప్పుడు నాకైతే నా చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొస్తాయన్నమాట. కింద పట్ట చూసుకో శాన్విక. గదిలో రీసెంట్గా దొంగతనం అయితే జరిగిందండి. ఇద్దరు ఆడవాళ్ళు అయితే బయటకు వెళ్ళారనమాట వాకింగ్ కోసం అనేసి. వాళ్ళిద్దరు దండలు అయితే పీకేసుకున్నారనమాట. దొంగలు వచ్చేసి బైక్లో. ఇళ్ళ మధ్యనే జరిగాయన్నమాట. ఇప్పట్లో ప్రతి ఇంటికి సీసీ కెమెరా అయితే ఉండాలండి, ఎందుకంటే ఇలాగైతే జరగకోకుండా. సీసీ కెమెరాల బిజినెస్ కోసం డీలర్ మరియు మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ ఎన్విఆర్ ఐవిఆర్ సీసీ కెమెరాలతో భద్రతాపరమైన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్లు దృష్టిలో ఉంచుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి సౌత్ ఇండియా అంతటా మోస్ట్ అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలు అనేక రకాల బ్రాండ్లలో ఫ్రీ ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్, ప్రోడక్ట్ సపోర్ట్ మరియు మా వద్ద హెచ్డి కెమెరాస్, ఎనలాగ్, ఐపీ కెమెరాస్, వైఫై కెమెరాస్, సోలార్ కెమెరాస్, పై కెమెరాస్, వెరీ ఫోకల్, డార్క్ ఫైటర్, మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ ఇన్ ఎన్విఆర్ ఐవిఆర్, ఇంటెలిజెంట్ వీడియో రికార్డర్, పిఓఈ స్విచ్ అండ్ డివిఆర్తో పాటు అన్ని రకాల సీసీ కెమెరాలు డే అండ్ నైట్ విజన్తో, హై డెఫినేషన్ వీడియో క్లారిటీ, దీర్ఘకాలిక నాణ్యతతో, అధునాతన టెక్నాలజీతో లభించును. రీటైల్, హోల్సేల్ వ్యాపారులకు మరియు బల్క్ ఆర్డర్ తీసుకునే వారికి ప్రత్యేకమైన ధరల్లో అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సీసీ కెమెరాలు కావాలనుకునే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, కన్సల్ట్ అవ్వండి. ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఊరికైతే వెళ్ళే వాళ్ళం మేము కూడా. అప్పట్లో మా జేజీ వాళ్ళైతే ఆకు నుంచి కాయలను వేరు చేయడానికి చేయినే ఉపయోగించేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ అంత లేదు కదండి. నేను కూడా చేస్తానని చాలా సతాయిచ్చేదాన్ని అనమాట. వేరుశనగ పంటలో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాలైతే ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసినవి అయితే K9, K6, G7 అండి. ఇది కొత్తవి ట్యాగులు కూడా ఉన్నాయన్నమాట. మా ఆయన 1 year నుంచి పంటలు అయితే పెడుతున్నారు. మా ఆయనకి అప్పట్లో తెలిసిందైతే K9 కొత్త రకము, ఇప్పుడు వచ్చేసి G7 అనమాట. పంట అయితే బాగా వస్తుందండి, కానీ రేట్ అయితే అంతగా ఉండదు. G7 అనేది శనక్కాయలన్నీ పాడు చేస్తున్నారండి, అందుకనేసి ఇక్కడ వాటర్ అయితే దగ్గరలో ఉన్నాయి, నీటి కొంగలు అయితే ఉన్నాయన్నమాట. అందుకనేసి ఆడుకునేకి అలా పిలుచుకొచ్చేసాను. భవేష్ చూడండి, రాళ్ళు తీసుకొనేసి వాటర్లోకి చాలా దూరంగా అయితే వేసాడనమాట. ఇక నేను వేస్తానన్నా నాకు రాయి కాలనేసి అడిగింది. వేసింది, కానీ తన దగ్గరలోనే పడింది అనమాట. నాకు రాయి చిక్కింది, నాకు చిక్కిన ప్లీజ్ పెద్దది అది రాయి బయటికి. చిక్కింది ఇద్దరికి ఎదిగల్లా అదే ఎంజాయ్ నచ్చినదంతానే ఎక్కువ దూరం పోయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.